హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే 2 to 3 months నుంచి ఏమనుకుంటా నాకు ఒక సస్పిషియస్ కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ ఏంటంటే ట్రాయ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం, అంటే ట్రాయ్ అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి కాల్ చేసి మీ నెంబర్స్ అన్ని బ్లాక్ చేస్తున్నాం అని చెప్పాడు. ఫస్ట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ కాల్స్ వస్తే నేను ఇగ్నోర్ చేసిన తర్వాత ఇదేంద్ర బాబు తలనొప్పిగా ఉందని చెప్పి వదిలేసిన. తర్వాత ఒక రోజు ఎత్తితే, సార్ మేము ట్రాయ్ డిపార్ట్మెంట్ టెలిఫోన్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ నెంబర్స్ అన్ని బ్లాక్ చేస్తున్నాము, ఎందుకంటే మీది అన్వాంటెడ్ సస్పిషియస్ యాక్టివిటీస్ నోట్ చేసినాము, అందుకని బ్లాక్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఫోన్ కాల్ అటెండ్ చేసినప్పుడు ఎందుకని చెప్తే, మీ పేరు మీద ఒక అన్కనోన్ నెంబరు ముంబైలో రిజిస్టర్ అయింది. సో దాని మీద ఇల్లీగల్ యాక్టివిటీ జరిగింది. మీరు బాంద్రా పోలీస్ స్టేషన్లో 2 hours వచ్చి మీరు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మీ ఫోన్ నెంబర్స్ అన్ని సేవ్ చేస్తామని చెప్పారు. నేను అనుకున్నాను ఏంద్ర తలకాయ నొప్పి చెప్పి నాకు తెలియదని చెప్పి కట్ చేసేసిన. తర్వాత అలానే సస్పిషియస్ కాల్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. సేమ్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి, అదే ట్రాయ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తాం, మీ నెంబర్ బ్లాక్ చేస్తుంది 9 వస్తుంటే అని చెప్పి. సో దీంట్లో ఏం చెప్తున్నంటే డీటెయిల్స్, వాళ్ళు టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు 9 వస్తండి, మీ అన్ని నెంబర్ బ్లాక్ అవుతుంది, 9 వచ్చి మా కస్టమర్ సర్వీసెస్తో మాట్లాడండి అని చెప్పొస్తాను. దీంట్లో నేను ఏం చెప్తున్నానంటే, మీకు ట్రాయ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ మ్యాక్సిమం అసలు రాదు. వచ్చిన రెస్పాన్స్ అవ్వకండి, ఎందుకంటే ఆ నెంబర్ వాళ్ళు చెప్పినట్టు పాటించారంటే మీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మీ అదే డార్క్ వెబ్లో అమ్మేసే ఛాన్సెస్ లేకపోలేదు. ప్లస్ ఏంటంటే రెండోది, మీ ఫోన్లో ఉన్న సెన్సిటివ్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు తీసుకొని బ్లాక్మెయిల్ చేయొచ్చు. మూడోది ఏంటంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం నొక్కేసి వాళ్ళు మనీ కూడా తీసేసుకోవచ్చు. అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సస్పిషియస్ కాల్ ఈ మధ్యన నాకు చాలా ఎక్కువైంది. ఏంటంటే మినిమం వీక్లీ వన్స్, ఒక్కొక్కసారి వీక్లీ థ్రైస్ కూడా వచ్చిన చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం అన్కనోన్ నెంబర్లను చూసుకోం కదా. ఏదైనా బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందో, లేకపోతే ఎవరైనా మన చుట్టాల్లో ఎవరొకరు వేరే నెంబర్ నుంచి కాల్ చేసారని ఎత్తుతాం. కానీ మీరు అది ఎత్తిన తర్వాత చాలా జాగ్రత్త ఉండండి. వాళ్ళు ఏంటంటే మీ సమాచారాన్ని సేకరించడానికి ఇలా చెత్త పనులు చేస్తూ ఉంటారు. మీ బంధువులు వాళ్ళకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ప్లస్ ఏంటంటే రెండోది ఏంటంటే మీరు జాగ్రత్త ఉండండి. ప్లస్ ఏంటంటే మన పేరెంట్స్ కాదు కానీ మన అవ్వ తాతలు, లేకపోతే వేరే వాళ్ళు ఇంతకుముందు జనరేషన్లో అంతా చదువుకొని ఉండరు కదా. అంటే మ్యాక్సిమం వాళ్ళు 5th 6th చదువుకుంటారు. వాళ్ళకి ఫోన్లు ఎత్తితే తెలియదు కదా. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ మీ ఆధార్ డీటెయిల్స్ తీసేసుకుంటారు, తర్వాత మీ ఫోన్ హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ అసలు ఫాలో అవ్వకండి, చాలా జాగ్రత్త ఉంది. రెండోది ఏంటంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదే ట్రాయ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఫోన్ చేయరు, ఫోన్ చేసి ఇలా బ్లాక్ చేస్తున్నామని చెప్పరు. రెండోది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చినా కూడా ఆ లింకులు క్లిక్ చేయమాకండి. ఆ లింకులు క్లిక్ చేశారంటే మీ డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ప్లస్ ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే వాళ్ళు ఎట్లా చేస్తారంటే మన మైండ్లో ఒక టెన్షన్ క్రియేట్ చేసి అది మన డీటెయిల్స్ మొత్తం క్రాక్ చేయడానికి చూస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఫోన్ కాల్ ఎక్కువైనాయి, నాకే అవుతున్నాయి. ఎందుకంటే నాకే దాదాపు 2 to 3 months నుంచి ఇలాంటి కాళ్ళు ఎక్కువైనాయి, చాలా ఎక్కువ భయంకరమైన కాల్స్. ఎంత కాల్స్ అంటే ఫస్ట్ అప్పుడు మంత్లీ వన్స్ వచ్చేది, ఇప్పుడు వీక్లీ ట్వైస్, ఒక్కొక్కసారి రోజులో 3 సార్లు కూడా వస్తున్నాయి. నేను ఇది మీకు మీ దాకా షేర్ చేస్తే వేరే వాళ్ళు కూడా ఈ స్కామ్ నుంచి బయటపడతారు, ఎవరు ఎఫెక్ట్ అవ్వరు అని చెప్పి నేను మీకు షేర్ చేసుకుంటున్నాను, అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్కామర్స్ దగ్గర నుంచి చాలా జాగ్రత్త ఉండండి. ఎందుకంటే మన సెన్సిటివ్ డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ హ్యాక్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్త ఉండాలి. ట్రాయ్ డిపార్ట్మెంట్ మనకి ఎప్పుడు కాల్ చేయదు, మెసేజ్ పెట్టదు. సర్వీస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు జరిగింది, వేరే వాళ్ళకి జరగకుండా ఉండడానికి ఈ విషయాన్ని షేర్ చేస్తున్నా. అందుకనే మీరందరూ చాలా జాగ్రత్త ఉండాలి. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఈ ఇన్ఫర్మేషన్స్ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు హెల్ప్ అవుతుంది. మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ స్టే ట్యూన్.